హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ బ్లాగ్. నిన్నైతే బాగా లేట్ అయిపోయింది, అందుకనే ఈ రోజైతే 5కి అయితే లేసాను అనమాట. నైట్ తోమిన అంట్లన్నీ మార్నింగ్ లేవగానే సదిరేసుకుంటా. ఫస్ట్ అయితే లేవగానే వంట పని పిల్లల పని ఎక్కువ ఉంటుంది, అందుకనే అంట్లు తోమడానికైతే పొద్దునైతే టైం ఉండదు, అందుకనే నైట్ అయితే తోమేసుకొని బోర్లిచ్చుకుంటా అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే అంట్లు అయితే సదిరేసుకుంటాం. అంట్లన్నీ సదిరేసుకున్నాక గ్యాస్ బండ మీద వాటర్ ఉంటాయి కదా, అవైతే తూడ్చేసిన అనమాట. ఇంకా తూడ్చేసి అయితే ఏం కర్రీ వందామని ఆలోచిస్తాను. నైట్ అయితే మా బావ ఎర్రపప్పు తెచ్చిండు, ఇంకా ములక్కాయలు కూడా తెచ్చిండు. ములక్కాయలు ఎర్రపప్పు వండుదామనేసి పప్పు అయితే కడుగుతున్నా అనమాట. యాక్చువల్లీ పప్పుతోటి సాంబార్ చేద్దాం అనుకున్నా, కాకపోతే లేట్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా ఎర్రపప్పు ములక్కాయ అయితే వండుతున్నా. పప్పు నానేలోపు అయితే మునక్కాయలు అయితే ఉడకబెడుతున్నా. మునక్కాయలు అయితే ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెడుతున్నా. పప్పులోనే ఉడుకుతాయి, కాకపోతే ఎందుకో మా అత్తమ్మ అయితే ఇట్లనే చేస్తుంది, అదే ప్రాసెస్లో నేనైతే చేస్తున్నా. పప్పు కుక్కర్ ఉంది, ఫస్ట్ అయితే పప్పులో పెడదాం అనుకున్నా, కానీ పిల్లలు ఇంకా లేవలేదు. మళ్ళీ విజిల్స్ వస్తే పిల్లలు లేసారు, మళ్ళీ వంట చేయలేరు. టైం అయితే 5 అవుతుంది అనేసి ఇంకా ఎర్రపప్పే కదా తొందరగా ఉడుకుతుంది అనేసి నార్మల్గా గిన్నెలో అయితే పెట్టేసిన. మా బాబు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి నాకు పెద్ద తలనొప్పి వచ్చింది, ఎందుకంటారా చెప్తా. అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మార్నింగ్ టైంలో టిఫిన్స్, ఈవినింగ్ టైంలో స్నాక్స్, ఆఫ్టర్నూన్ వేడివేడి లంచ్ తీసుకొని వస్తున్నారంట వాళ్ళ పేరెంట్స్. మా బాబు ఏమో మాకు టిఫిన్స్ కావాలి, మాకు స్నాక్స్ రావాలని ఒకటే గోల్ అనమాట. పాపం వాడికి తెలియదు కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని. టిఫిన్స్ స్నాక్స్ చేసే అంత బడ్జెట్ మన దగ్గర అయితే లేదు. మనం ఏమైనా ఒక పూట అన్నం వండుకొని 3 పూటల తినే బడ్జెట్ పద్మనాభమే. పోనీలే చిన్నోడు ఆశపడుతున్నానేసి ఇంకా మార్నింగ్ టైంలో అయితే టిఫిన్స్ అయితే చేయడం నేనైతే స్టార్ట్ చేసిన. టిఫిన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పని అయితే ఎక్కువైంది, అంట్లు కూడా ఎక్కువనే అయింది. ఇంకా మా బావ అయితే నిన్న ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి రవ్వ మినపప్పు అయితే తెచ్చిందనమాట. నైట్ అయితే నానబెట్టి లేవగానే పట్టేసిన. ఇంకా టమాటాలు అయితే కట్ చేసిన. ఇంకా పప్పులోకి అయితే పసుపు ఉప్పు అయితే వేస్తున్నా. కారం అయితే ఇప్పుడే వేయను, ఎందుకంటే మా పాప చిన్నోడైతే కారం పప్పు తినరు. మా పెద్దోడైతే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి కారం అయితే అలవాటు అయ్యింది. పిల్లలకైతే కారం వేయ ముందుకు తీయాలి కదా, అందుకనే ఓన్లీ పప్పులో ఉప్పు పసుపు వేసి అయితే పెడుతున్నా. ములక్కాయలు ఉడికేలోపు అయితే పప్పు అయితే మంచిగా నానిపోయింది. చేస్తున్నా ఓన్లీ ఆఫ్టర్నూన్కే కదా అనేసి ఇంకా 2 కప్పులు అయితే బియ్యం అయితే పోసి బియ్యం అయితే మంచిగా కడిగి, నాకైతే డైరెక్ట్ పెట్టడం రాదు, అందుకనే గ్లాస్తో అయితే మళ్ళీ బియ్యం ఎన్ని పోసినామో దానికి డబల్ వాటర్ అయితే పెడుతున్నాను అనమాట. రైస్ కుక్కర్ తెచ్చినప్పటి నుంచి పనులు అయితే తొందరగా అయిపోతున్నాయి. అంతకుముందుకేమో ఒకటే గ్యాస్ కదా, అన్నం కూర చాయ్ పాలు పెట్టాలంటే చాలా టైం పట్టేది. ఇంకా కుక్కర్ తెచ్చుకున్నప్పటి నుంచి టైం అయితే తొందరగా అయిపోతుంది, సేఫ్ అవుతుంది అనమాట టైం అయితే. ఆ బాధ చూడలేక మా పెద్దమ్మ అయితే ఈ రైస్ కుక్కర్ అయితే పంపించింది అనమాట. ఈ రైస్ కుక్కరే కాదు ఇంకా చాలా పంపించినాయి. మేము కొన్నాయి 30% ఉంటాయి, మా పెద్దమ్మ పంపించిన 70% ఉంటాయి అనమాట. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ జన్మలో కలిసి వచ్చి, నాకు అట్లా దొరికింది అనమాట. మా పెద్దమ్మ అయితే నన్నైతే చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. అన్నే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చాలా మంచిగా చూసుకుంటూ ఉంటుంది. ములక్కాయలు అయితే ఉడికినాయి, ఇంకా ములక్కాయలను దించేసి గ్యాస్ పైన అయితే పప్పు అయితే పెట్టిన. దాని తర్వాత ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నా. నాకైతే ఇడ్లీలు అయితే అస్సలు తినాలనిపించదు. ఆపరేషన్ అయినప్పుడు అయితే ఇడ్లీలు తెస్తారు కదా, ఓన్లీ ఇడ్లీనే తినాలని బలవంతంగా తినేదాన్ని, అదైనా 1-2. పూరి అయితే ఎన్ని ఇచ్చినా తినేస్తా, ఎందుకో ఏమో తినొద్దు అనేటివి తినేస్తూ ఉంటా, తినాలి అనేటివి అయితే అస్సలు తినను. ఈలోపు అయితే పప్పు కూడా ఉడికేసింది. టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. పిల్లలు అయితే ఇంకా లేవలేదు, మాకు ఒకటే సింగిల్ బెడ్ ఉంది, అందుకనేసి మా బావ పాప పైన పడుకుంటారు, మేమేమో కింద పడుకుంటాం. పిల్లలు లేవ ముందుకే హీటర్ అయితే పెట్టేసిన, మళ్ళీ వాళ్ళు వేస్తే చేయబెడతారని. ఒక దిక్కేమో పప్పు అయింది, ఇంకో దిక్కేమో రైస్ అయితే అవుతుంది. ఇంకా ఈ లోపల మా బావ పాల ప్యాకెట్ తెస్తే ఇంకా చాయ్ పెట్టేసిన, ఆల్రెడీ పాలు కూడా పెట్టేసిన. ఇట్లా మనసులో అనుకున్నానో లేదో మా చిన్నోడైతే లేచేసిండు. చిన్నోడు లేసే పనులన్నీ కావు, లేవ ముందుకే చేద్దాం అనుకున్నా. ఇంక ఇట్లా మనసులో అనుకున్నానో లేదో చిన్నోడైతే లేచిండు. ఇంకా లేవడం నిద్ర మబ్బుల్లోనే నడుస్తున్నాడు. వీడు అదొకటి ఇదొకటి పట్టుకొని నడుస్తున్నప్పటి నుంచి నాకు పెద్ద తలనొప్పి అయితే అయ్యింది. పాలు కూడా వేడైనాయి, ఇంకా ఇడ్లీలు అయితే పెట్టిన. ఇడ్లీలు పెట్టి బ్రష్ అయితే వేసుకుంటున్నా. నిన్ననే 10:30 అయింది, నా తలకాయ మెడకాయ మీద లేదు, అందుకనే ఈరోజు 7 గంటలకి ఛాయ్ తాగుదామని గట్టిగా ఫిక్స్. పిల్లలు వాష్రూమ్ వెళ్ళ ముందుకే నేనైతే ఫాస్ట్గా మొహం కడుక్కున్నా, మళ్ళీ వాళ్ళు మొహం స్నానం ఒకటేసారి చేస్తే లేట్ అవుతుందని. మా బావ అయితే నాకంటే ఫస్ట్ లేచి రెడీ అయితే అయ్యిండు. రోజు తనకి లేట్ అవుతుందంట, అందుకే ఈ రోజు అయితే తొందరగా లేచింది. ఇంకా మా పెద్దోడు కూడా స్నానం చేసుకుంటే డాడీ చేసుకుంటు కదా అనేసి పెద్దోడైతే స్నానానికి రెడీ అయ్యిండు. ఇంకా నేనైతే ప్రశాంతంగా ఛాయ్ అయితే తాగుతున్నా. తొందరగా ఛాయ్ తాగి ఇల్లు ఊడ్చేలోపు అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందరినీ కూర్చోబెట్టి టిఫిన్ అయితే పెట్టేసిన. ఫస్ట్ టైం చేసిన ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇంకా నేను చేసిన ఇడ్లీకి అయితే మా వారైతే కాంప్లిమెంట్ ఇచ్చిరు, చాలా హ్యాపీగా అనిపించింది. మా వారితో పాటు నా పిల్లలు, నా చంటి పాప కూడా సూపర్ ఉందని చెప్తుంది. వీళ్ళకి టిఫిన్స్ పెట్టడం, లంచ్ బాక్స్ పెట్టడం, మళ్ళీ ఇంట్లో వర్క్ చేయడం నాకైతే పెద్ద తలనొప్పి అయింది. వీళ్ళేమో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉన్నారు. వీళ్ళు తింటుంటే నాకు ఊరిలో వస్తున్నాయి, కానీ మావాడేమో నన్ను తినేస్తూ ఉన్నాడు. ఇంకా ఊరికే వాళ్ళ దిక్కే చూస్తూ ఉన్నాడు.
వీడి నవ్వుకైతే ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా అన్నీ మర్చిపోతా వీడి నవ్వు చూడగానే. ఏడుస్తున్నాడు కదా వాళ్ళ దిక్కు చూస్తున్నాడు అనేసి ఇడ్లీ తినిపిస్తుంటే వీడేమో ఫోటోకి ఫోజ్ ఇస్తున్నాడు అనమాట. చూడండి ఎట్లా ఇస్తున్నాడో ఫోజ్. అసలు అలాగే ఇడ్లీ తప్ప ఏదైనా తింటాడు, ఇడ్లీ అయితే అస్సలు తినడం లేదు. మొన్న అయితే పూరి తెచ్చినాం హోటల్ నుంచి, పూరి అయితే మంచిగా తింటుండే, ఇడ్లీ అయితే అస్సలు తినట్లేడు. ఇంకా నా సంకలో అయితే అస్సలు ఉండట్లేదు, ఊరికే కిందికి జారుతున్నాడు. మా నాన్న మా బావ మా అక్క అన్న తింటుంటే నేనెందుకు తినొద్దు అనేసి ఇంకా మంచిగా కూర్చొని ఇడ్లీలు అయితే ముందు పెట్టుకొని తింటున్నాడు. పిల్లలైతే తినడం కంప్లీట్ అయింది. ఇంకా పెద్దోనికి అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా, ఇంకా బాక్స్ అయితే పెడుతున్నా. యాక్చువల్లీ కలపకుండా పెడదాం అనుకున్నా, మళ్ళీ స్కూల్కో కలపడానికి రాదనేసి ఇంకా నేనే కలిపి అయితే పెడుతున్నా. బాక్సులు అయితే రెడీ చేసిన, ఇంకా వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, అలాగే స్నాక్స్ కూడా అయితే పెట్టాను. స్నాక్స్ అంటే ఏం లేవులేండి, 2 బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రమే పెట్టాను. అదోడైతే స్కూల్కి వెళ్ళిపోయిండు, మా వారు కూడా వెళ్ళిపోయినారు. ఇంకా మా పాప ఏమో ఏడుస్తున్నది, ఇంకా నా మీద కూర్చోబెట్టి చిన్నోడైతే నిద్రకు వచ్చినట్టుండి ఒకటే ఏడుస్తున్నాడు. అన్నం పప్పు తినిపించి చిన్నోడైతే పడుకోబెడుతున్నా. ఇడ్లీ సరిగ్గా తినలేదండి. పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు, చిన్నోడైతే పడుకున్నాడు. నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే పాకిస్తాన్పై ఇండియా గెలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత డబుల్గా హ్యాపీ ఉంటుంది. ఇంకా హ్యాపీనెస్ పక్కన పెడితే చూసారు కదా, ఇల్లు అయితే మొత్తం ఆగమాగం చేసిరనమాట. ఎవరు చేయలేదు, నేనే హడావిడిలో సింక్లో గిన్నెలు అయితే ఫుల్ వేసిన. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు అయితే నానబెడుతున్నా. బట్టలు నానేంత వరకు ఇల్లు అయితే మంచిగా ఊడ్చుకొని తుడుచుకోవచ్చు అనేసి ఇంకా బట్టలు అయితే నానబెట్టిన. ఇంకా మా పాప ఏమో మంచిగా బుద్ధిమంతురాలాగా చదువుకుంటుంది. నేను ఎంత మంచిగా చదివినా ఇంకా మా చిన్నోడు లేస్తే మాత్రం ఇల్లు మొత్తం ఆగమాగం చేసేస్తాడు. మా రూమ్ని ఇలా నీట్గా పెట్టుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం. కాకపోతే నా పిల్లలు అయితే దానికి రివర్స్ అనమాట, వాళ్ళకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఫస్ట్ అయితే అంట్లు తోముదాం అనుకున్నా, కానీ వర్షం వస్తుంది కదా, బట్టలు ఆరవనేసి ఇంకా ఫస్ట్ అయితే బట్టలు విన్నాక అంట్లయితే తోముదామనేసి బట్టలు వినడం అయితే స్టార్ట్ చేశాను. బట్టలు విండే ప్లేస్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, ఇరుకిరుకు ఉంటుంది. నాకైతే పిండడం కంఫర్టబుల్గా అయితే లేదండి. ఇంకెట్లనో అట్లనో బట్టలు అయితే విండేసిన. ఇంకా తర్వాత అయితే బట్టలు అయితే జాడిస్తాను. అది మా బావది ఒకటే డ్రెస్ ఉంటుంది, మా ముగ్గురు పిల్లలు 3 బకెట్ల బట్టలు అయితే ఉంటాయి, ఒకటే ఇప్పేస్తూ ఉంటారు. నేను విండుతున్నా విండోరు అని నన్ను టెస్ట్ చేస్తూ ఉంటున్నారు పాపం. రోజు బట్టలు రోజే ఉతికేస్తా, కాకపోతే ఈ రోజు ఎందుకో కొంచెం ఎక్కువ బట్టలు ఉన్నాయి. ఎక్కువ మా బన్నవి చిన్నోన్వే ఉంటాయి, మా పాపవి మావి ఎక్కువ ఏమి ఉండవు. బట్టలు ఉతికేసిన తర్వాత అయితే మెట్లు అయితే కడుగుతున్నా. మెట్ల మీద అయితే పిల్లలు మంచిగా ఆట ఆడతారు, అందుకనే ఫస్ట్ అయితే మెట్లు కడిగిన తర్వాత రూమ్ ముంగట అయితే కడుగుతున్నా. ప్రతి సోమవారం, మంగళవారం, శుక్రవారం కడుగుతూనే ఉంటాయి. ఈరోజు అయితే బట్టలు విండిన నీళ్ళు అయితే బయటకు వచ్చినాయి, అందుకనే ఇంకా మొత్తం కడిగేద్దాం అన్నట్టుగా బండలు అయితే మంచిగా నీట్గా అయితే కడుగునా. నా పిల్లలు అయితే మంచిగా ఆట ఆడతారు, ఇంకా కింద పడకుండా నీళ్ళేం లేకుండా గట్టిగా అయితే ఊడ్చిన. ఇంకా బట్టలు అయితే ఆరేయలేదు, ఇంకా వాటర్ అయితే ఒడవలేదు. చిన్నోడు లేవ ముందుకైతే బయట పని అయితే అయిపోయింది, ఇంక ఇంట్లో పని ఉంది. తలకాయ అయితే మస్తు వస్తుంది. గిన్నెలు ఎప్పుడు తోమాలో ఏమో చూస్తేనే భయం అవుతుంది. అంట్లు తోమేటప్పుడు ఎప్పుడు నాకు ఒకటే డౌట్, నేను ఒక్కటే ప్లేట్లో తింటున్నా కదా, ఎన్ని గిన్నెలు ఎట్లా వస్తున్నాయి. నాకు తెలిసి పక్కింటి వాళ్ళు కూడా మా ఇంట్లోనే వేస్తున్నట్టు రబ్బా, అన్ని గిన్నెలు వస్తూ ఉన్నాయి. ఇసుక తోడుతా ఉంటే వాటర్ ఊరుతాయి కదా, ఇంకా ఎట్లా ఉంది నా సిచ్యువేషన్. అంట్లు తోముతా ఉంటే సింక్లో అయితే గిన్నెలు అయితే ఊరుతున్నాయి. నాకు తెలిసి మా ఇంట్లో అయితే ఎవరో షెడ్తువాడు చేసినట్టే ఉన్నారు అబ్బా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. చూసారా, నేను ఒక దిక్కు తోముతుంటే మళ్ళీ ప్లేట్ తెచ్చి సింక్లో వేస్తున్నాడు పాపం. అది ఆయన తినే ప్లేట్ అంటే మళ్ళీ అక్కడే పెట్టేసిన. ఇంకా ఈ ప్లేట్ అయితే చిన్నది, ఇడ్లీ పాత్ర ఎంత బాగుందో, టిఫిన్ ప్లేట్ చాలా బాగుంది కదా, ఇది కూడా మా పెద్ద మమ్మ ఇచ్చింది. ఇంకా అట్లనో ఇట్లనో కింద మీద పడి అంట్లు అయితే అన్నీ తోమేసిన. సింక్ అయితే ఖాళీగా అయినప్పుడు నాకైతే ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు. ఇంకా అంట్లన్నీ తోమేసి బోర్లు ఇచ్చిన. నాకైతే స్టాండ్ లేదు కాబట్టి ఇంకా ఇట్లనే అయితే బోర్లు ఇచ్చిన. బయట కూడా బట్టలు అయితే ఆరేసిన. ఈరోజు అయితే ఫుల్ బట్టలు ఉన్నాయి, చూడండి మీరే, తీగలు మొత్తం నిండిపోయినాయి. అని మొత్తం అయితే కంప్లీట్ అయినాక చిన్నోడైతే లేచి నాతో అయితే యుద్ధం అయితే చేసిండు. ఇంకా ఒక పని అయిపోయినసరికి ఇంకొక పని అయితే మొదలు పెడతాను. నా పిట్ట అన్నం తినేదేమో తక్కువ, పాడవోసుడేమో ఎక్కువ, డీప్గా ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుందో ఏమో పాపం. మేము ఊర్లో ఉన్నప్పుడైతే మా పాప అయితే అందరింటికి తిరిగేది ఒక్కతే. ఇప్పుడైతే అసలు కాళ్ళ పిల్లిలాగా ఇంట్లో అయితే ఉంటుంది. ఇలా అయితే లాభం లేదనేసి ఓనర్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. అక్కడ కాసేపు ఆడుకొని ఇంట్లోకి అయితే వచ్చేసినాం. అక్కడ అంకుల్ ప్రిపేర్ చేసినారు కదా వర్షం రాకుండా, అది మా కోసమే. వర్షం వస్తే వాటర్ అన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. డోర్కి అయితే అది ఫిట్టింగ్ కూడా చేసిండు. ఈ లోపలైతే బాబాయ్ అయితే ఆడుతున్నాడు నాతో పాటు, ఒక్క దగ్గర అయితే ఉండట్లేదు. మేమేమో ఫోటోలకి ఫోజ్ ఇస్తే మా పాప ఏమో ఏం చేస్తుందో మీరే చూడండి. మార్నింగ్ నేను బట్టలు ఉతికేటప్పుడు మా బావ జేబులో డబ్బులు చూడకుండా అట్లనే ఉతికేసాను. ఇంకా బట్టలు ఉతికి ఆరేసేటప్పుడు అయితే జేబులో నుంచి డబ్బులు అయితే కింద పడ్డాయి. నేను తెచ్చి మిషన్ మీద అయితే పెట్టిన గాలి కారాలని. ఇంకా మా పాప ఏమో మా పని మీద మేముంటే మా పాప ఏమో అది 2 ముక్కలు చేసింది. మళ్ళీ నేను ఎక్కడ తిడతానో అని హాయ్ చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ అంటుంది. చూసారు కదా, ఇదే అండి ఫిట్టింగ్ చేసింది. డబ్బులని చించడమే కాకుండా ఇంకా సేఫ్ చేస్తున్నా అని చెప్తుంది నాతో పాటు. నేను జేబులో పెట్టుకున్నా అనేసి
డబ్బులను అయితే ఫోల్డింగ్ చేసి జేబులో అయితే పెట్టుకుంటుంది. ఇంకా నేనైతే మిషన్ తొక్కక చాలా డేస్ అవుతుంది. ఇంకా నువ్వే మిషన్ యూజ్ చేయట్లేదు కదా, నేనన్నా యూజ్ చేస్తా మమ్మీ అని మా చిన్నోడేమో బట్టలు కుట్టడానికి మిషన్ అయితే తొక్కడం అయితే స్టార్ట్ చేసి, మీరు బట్టలు కుట్టించుకోవాలంటే మా చంటి బాబుకి ఇవ్వండి, మంచిగా కుడతాడు. ఇవేమో మా పాస్ ఫోటోలు, నేనేమో పెళ్లి కాకముందుకు దిగిన, మా బావేమో మొన్ననే రీసెంట్గా దిగినాడైతే బాగా ఏడుతున్నాను, పడుకోబెట్టిన. పిల్లోడు పడుకున్నాడు, సరదాగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నన్ను అయితే రెస్ట్ అస్సలు తీసుకునేవాడు. ఇంతలోనే మా పెద్ద బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసిండు. రావడమే ఫుల్ జోష్ తోటి అయితే వచ్చేసిండు. ఇంకా నా మీద అయితే కోపం వచ్చినట్టుంది, బ్యాగ్తో అయితే నన్ను అయితే కొడుతున్నాడు. ఎందుకంటే స్నాక్స్ బిస్కెట్ పెట్టాను కదా, అందుకనే. స్కూల్కి అయితే బాగానే కంటిన్యూగా అయితే వెళ్తున్నాడు. ఒక్కసారిగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రాగానే మంచిగా ఇంగ్లీష్లో అయితే మాట్లాడిండు. ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావురా అంటే, నేను నీకు చెప్పను, మా ఫ్రెండ్స్కి చెప్తా అన్నాడు. మీరే వినండి ఏం నేర్చుకున్నాడు. మంచిగా చెప్పు నాన్న. ఏం ఏ ఫర్ యాపిల్, ఇంకా బి ఫర్ బాల్, ఇంకా సి ఫర్ క్యాట్, ఇంకా డి ఫర్ డాగ్, ఇంకా ఈ ఫర్ ఎలిఫెంట్. 1 2 3 4 5 వచ్చినాయి. సాల్ ఇంకా రోజు 5 నేర్చుకున్నా సాల్, బతికిన వాళ్ళమే మేము. చూసారు కదా ఎలా చెప్తున్నాడో. వీడి కోసమైనా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లంచ్ అయితే మొత్తం తినేసి, అయితే ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు మా బాబుకి, అందుకే అవి తీసుకెళ్ళి రాగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకొని స్నాక్స్ అయితే తింటుండే. బిస్కెట్ స్నాక్స్ అంటే నాకైతే మస్తు నవ్వు వస్తుంది, మీరైతే నవ్వుకో. బాత్రూమ్ కిందనైతే డోర్కి కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో నుంచి చిన్నోడైతే అల్లకి దూరుతుండో, మాకైతే అసలు కనిపించడం లేదు. మేమేమో తెగ టెన్షన్ పడుతుంది. అందుకనేసి డోర్కి అయితే అన్న అయితే ఫిట్టింగ్ చేపిస్తున్నాడు. ఇక్కడ సౌండ్స్ వస్తుంటే చిన్నోడు పడుకుంటాడా, లేచిండు. ఇంకా నేనైతే లేచిన, నీకు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నాడు. మార్నింగ్ 5 నుంచి కంటిన్యూగా వర్క్ అయితే చేస్తున్నా, అయినా కూడా వర్క్ అయితే ఏమాత్రం తీరడం లేదు. చెప్పాను కదా, ఇసుక తోడుతూ ఉంటే వాటర్ ఎట్లా వస్తాయో నా పని అయితే అట్లా వస్తుంది. 2 సార్లు ఛాయ్ పోసుకున్నా తాగుదామని, 2 సార్లు చల్లగా అయిపోయింది. పిల్లలు నన్ను నిమ్మలంగా ఛాయ్ తాగనియరని ఫిక్స్ అయినా, అందుకనే ఛాయ్ మళ్ళీ అలా పోసిన. వీళ్ళ డాడీ వచ్చినాక ఒకటేసారి వెయిట్ చేసి తాగుదామని ఛాయ్ ఊకే వెయిట్ చేసి మళ్ళీ గ్యాస్ ఎక్కడ అయిపోతుంది అనే భయం, ఎందుకంటే చిన్న గ్యాస్ కదా. చిన్నకైతే నిద్ర అయితే సరిపోతలేనట్టుంది, మస్తు ఏడుస్తున్నాడు. ఇంక ఎత్తుకుంటే పని కాదనేసి ఎత్తుకొని అయితే పని చేసిన, చంకలు అయితే అస్సలు ఉండడం లేదు, చెయ్యి అయితే మస్తు నొస్తులేస్తుంది. మా బావ వచ్చినాక నిమ్మలంగా పని చేసుకుందాం అనుకున్నా, కానీ ఆయన్నే అలసిపోతాడు, మళ్ళీ చిన్నోనిస్తే ఇంకెక్కువ అలసిపోతాడు అనేసి కష్టమో నష్టమో నేనే ఎత్తుకొని చిన్నగా అయితే సదురుకుంటున్నా. జీతం లేకుండా జీవితాంతం బానిసలా పనిచేసేది భార్య మాత్రమే కదా. ఒక్క హాలిడే ఉండదు, ఒక్క జాలిడే ఉండదు, ఒక్క లీవ్ కూడా ఉండదు. కానీ ఎంత పని చేసినా నువ్వేం పని చేసినావు అంటారు లాస్ట్కి వచ్చేసరికి. పనిలో వాడి పిల్లల ధ్యాసలో పాటు నేనైతే మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోయినా. మీరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలియదు. వాటర్ని చూస్తే కానీ నాకు గుర్తుకు రాలే, నాకు ధూపు అవుతుందని. ఇంకా వాటర్ కనిపించగానే ఫస్ట్ అయితే కడుపు నిండా నీళ్ళు అయితే తాగేసిన. చెయ్యి అయితే మస్తు నొప్పిలేసింది, అందుకే చిన్నోని అయితే కిందేసిన. టైం చూసేసరికి 5:30 అవుతుంది. మళ్ళీ చిన్నోనికి రైస్ అయ్యే టైం అయింది, అందుకని ఫస్ట్ అయితే రైస్ అయితే కడుగుతుంది. నేను రైస్ కుక్కర్ యూజ్ చేయడం ఫస్ట్ టైం. అయితే కింద వాటర్ ఉన్నప్పుడు ఒకసారి అట్లనే పెడితే టకటక సౌండ్ వచ్చింది. ఇంకా మా బావ చెప్పిండు కింద తూడవాలని, అందుకనే ఈసారి అయితే మంచిగా గట్టిగా దూడ్చుకుంటున్నా వాటర్ లేక. ఈ లోపలైతే మా బావ వచ్చింది. ఇంకా రాగానే బెల్లం చుట్టూ ఈగలాలినట్టు మా బావ చుట్టూ అయితే నా పిల్లలు అయితే గట్టిగా ఆలిరనమాట. ఎవరైనా అమ్మ కావాలని ఏడుస్తారు, నా పిల్లలు ఏందో నాన్న కావాలని ఏడుస్తున్నారు. ఆఖరికి మా చిన్నోడు కూడా ఇంకా రావడమే చాక్లెట్స్ అయితే తెచ్చిండు. యాక్చువల్లీ మా పాప అయితే చాక్లెట్ ఎవరికి ఇవ్వదు, నాకు కూడా ఇవ్వదు, కాకపోతే పొట్టు తీయమని. అంట్లు తర్వాత తోముదాం అనేసి గిన్నెలు అయితే సదిరేసిన. ఇంకా ఛాయ్ అయితే వేడి చేసుకొని 2 బిస్కెట్స్ అయితే తింటున్నా. ఎందుకంటే చెప్పాను కదా, మధ్యాహ్నం అయితే అన్నం అయితే తినలేదు, మర్చిపోయినా. నిజంగా నాకైతే గుర్తుకే లేదు. నేనైతే ఊర్లో ఉన్నప్పుడు 4 సార్లు అన్నం తినేదాన్ని, ఇప్పుడైతే 2 సార్లు కూడా అన్నం తినట్లేదు, మళ్ళీ టైంకి కూడా తినడం లేదు. తలకాయ అయితే మస్తు వస్తుంది. ఇంకా ఛాయ్ అయితే తాగుతున్నా. చిన్నోడైతే బాగా ఏడుస్తున్నారు. ఊరికే ఇంట్లో ఉంటే కూడా బోర్ కొడుతుంది అనేసి చల్లగాలి కోసం అయితే బయటకైతే వచ్చేసినాం. అక్కడైతే కుక్క ఉంది. మా చిన్నోడికైతే కుక్కలంటే చాలా ఇష్టం. ఎంత దెబ్బ తగిలినా కుక్క అనగానే సైలెంట్గా ఊరుకుంటాడు. ఇంకా కుక్కను చూపిస్తూ పెద్దోని కూడా ఆడిపిస్తున్నా. పెద్దోని కూడా బాగా కట్టేసినట్టే ఉంది ఇంట్లో, అందుకని బయటికి తీసుకొచ్చి అయితే ఆడిపిస్తున్నా. ఇంకా మా వానికి అయితే ఫ్రెండ్స్ అయితే ఎవ్వరు కాలేరు, కొంతమంది అయితే ఉన్నారు, కానీ వీడు చిన్నగా ఉన్నాడు అనేసి వీడితో అయితే ఎవరు ఉండడం లేదు. మళ్ళీ వీడైతే కొత్తగా మాట్లాడుతుండే, వీడు లాంగ్వేజ్ అయితే అర్థం కావడం లేదు. పాప బాగా ఏడుస్తుందని బైక్ మీద అయితే మా బావ తిప్పుకొని వచ్చిండు. అట్లనే పిల్లల కోసం ఏవో స్నాక్స్ తెచ్చిండు. అవే అండి సమోసా. ఇంకా 2 తెస్తే ఒకటేమో పాపకి, ఒకటేమో
పెద్దోడికి ఇచ్చిన, చిన్నోడికి అయితే లేదు. ఇంకా చిన్నోడేమో అక్కతోటి ఫైటింగ్ చేసిండు నాకు కావాలని. వీడున్నదే బుడంకాయ అంతా. మా పాపనైతే మస్తు తిప్పించి ఉరికిచ్చి కొడతాడు. పిల్లలు ఆడుకుంటారు కదా, నేను వెళ్ళి కూరగాయలు తెస్తా అంటే ఎంత మంచి కూరగాయలు తెస్తాడో అని నేను అనుకున్నా. నా తలకాయ మెడకాయ మీద లేదురా దేవుడు అంటే, మెడకాయ నీ భుజాల మీద ఉండదు అన్నట్టు ట్విస్ట్ ఇచ్చిండు. మీరే చూడండి ఎందుకో. ఇంకో ఈ టమాటాలు మంచిగానే ఉన్నాయి, బీరకాయలు మంచిగానే ఉన్నాయి, ఇంకా చిక్కుడుకాయ, గోకరకాయ ఇవి ఎప్పుడు దించాను, ఎప్పుడు వండను. కూరగాయలు కట్ చేయడానికే టైం లేదురా బాబు అంటే ఇంకా గిల్లే కూరగాయలు తెచ్చిండు. తలకాయ అయితే మామూలుగా లేదు. మైండ్కి చెప్పిన ప్లీజ్ నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు. ఆ తలకాయ అయితే ఊడిపడుతుంది. అందుకనే వాళ్ళనేమో ఆ రూమ్లో వేసి గడియబెట్టి, ఈ రూమ్లోనేమో నేను టమాటో ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన కర్రీ కోసం. ఇదైతే మా సార్ కోసం ఒక్కని కోసమే కట్ చేసిన, ఎందుకంటే నాకైతే పొద్దున చేసిన పప్పు అయితే అట్లనే ఉన్నది. ఉండే ఓపిక కూడా నాకైతే లేదు. మా బావేమో పప్పుతో తినడు, గ్యాస్ వస్తుంది అని అంటాడు. ఎందుకు వచ్చిన గోళ అనుకొని తలకాయ వస్తున్నా కూడా అట్లనే పని అయితే చేస్తున్నా. కొన్ని మనకు కావాలంటే కొన్ని భరించాల్సిందే కదా. మరి మీరేమంటారు కామెంట్ అయితే చెయ్యండి. నేనున్న సిచ్యువేషన్స్కి, నేను చేస్తున్న వర్క్కి అసలు సంబంధమే ఉండదు. 3 పిల్లలతోటే తలకాయ నొప్పిరా దేవుడు అంటే మళ్ళీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ప్లీజ్ నన్నైతే దయచేసి మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉంటాయో కామెంట్స్ కూడా చేయండి. అందరూ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారో నాకైతే తెలియదు, కానీ నేనైతే నాకు కొంచెం ఆసరా అవుతుంది అనేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఎంత మంచి వీడియోస్ చేసిన వ్యూస్ అయితే రావడం లేదు, సబ్స్క్రైబర్స్ అయితే పెరగడం లేదు. నేనైతే నా యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నా, కానీ ఎంత కష్టపడినా ఫలితం అయితే దక్కట్లేదు. కొందరైతే టైంపాస్కి రీల్స్ చేసినా కూడా వాళ్ళైతే లక్షల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. సబ్స్క్రైబర్లు అయితే కోట్లలో ఉన్నారు. చూస్తున్నారు కదా, నేనైతే మార్నింగ్ 5కి లేచినప్పటి నుంచి కంటిన్యూగా వర్క్, పిల్లలతోటి చాలా స్ట్రెస్ అవుతున్నా. అయినా కూడా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ప్లీజ్ దయచేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. కర్రీ అయితే వండుతున్నా, వెళ్ళి పడుకుందాం అనిపిస్తుంది. అస్సలు అయితే ఓపిక లేదు, కానీ నేను పడుకుంటే ఎక్కడి పనిలో అక్కడే ఉంటాయి. అందుకనేసే ఇంకా తోమిన అంట్లనైతే సదిరేసుకుంటున్నాను. వంట చేసుకుంటూ అంట్లు తోమడం, అంట్లు కడుక్కోవడం అయితే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊర్లో ఉన్నప్పుడు అయితే కిచెన్ ఒక దగ్గర, అంట్లు తోముకునేది ఒక దగ్గర అయితే ఉండేది. ఇంకా కర్రీ వండుకుంటూ, వంట చేసుకుంటూ అయితే ఇల్లు ఊడవడం ఇలాంటి చిన్న వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నాయి. ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల నాకైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అంట్లు తోమేది కూడా బయటనే ఉంటే ఇంకా నాకైతే ఎంత కష్టం ఉండు. లోపల మా బాబు వచ్చి అయితే అమ్మ ఆకలేస్తుంది అని అన్నాడు. ఇంకా పెద్దోనికైతే అన్నం వేసి ఫోన్ ఇచ్చిన. కొంచెం నాకైతే తినిపించేంత బాధ తప్పింది. పోనీలే అన్నం తినేటప్పుడైతే కాసేపు ఫోన్ చూసాడనేసి ఫోన్ అయితే ఇచ్చిన. వీడు కూడా అన్నం అయితే తింటున్నాడు ఓన్గా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పెద్దోనికి తినిపించిన వెంటనే నేనైతే అన్నం అయితే తింటున్నా. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉండే, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనైతే మార్నింగ్ చేసిన పప్పుతోటే తింటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుని ప్లేట్లో 4 ఇడ్లీలు వేసుకుంటూ 2 ఇడ్లీలు చిన్నోడు ఖరాబ్ చేసిండు. ఇంకా 2 ఇడ్లీలు తిని ఇప్పటి వరకు ఉన్నాను అనేసి నన్ను నేనే చూసుకుని నవ్వుకున్నా. తినేలోపు అయితే మా పిల్లలు అయితే అందరు పడుకున్నారు. నేనైతే చిన్నోని పడుకోబెట్టిన, మిగతా ఇద్దరిని మా బావ అయితే పడుకోబెట్టిండు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. మార్నింగ్ నుంచి నేనైతే ఇల్లు ఎన్నిసార్లు ఊడ్చినా అసలు చెప్పలేను. చూస్తున్నారు కదా మీరు కూడా. నేను చదువుతూ ఉంటే మా పిల్లలు వేస్తూ ఉంటారు, మా పిల్లలు వేస్తూ ఉంటే నేను చదివి ఊడుస్తూనే ఉన్నా. నాకు ఇదే జీవితం అయిపోయింది. మేమందరం కింద పడుకున్నాం కదా, చీమలు కూడా అన్నీ ఉంటాయి అనేసి మళ్ళీ ఒకసారి అయితే నీట్గా చదువుకొని ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. ఇల్లు ఊడ్చాక బెడ్షీట్స్ అయితే వేస్తున్నా. మాకైతే చాపలేదు, ఏదో బతుకుదెరువు కోసం వచ్చినాం. అన్నిటినీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే జీవితం ముందుకు సాగుతుంది. మీరేమంటారు చివరిలో అయితే చెప్పండి. ఇంకా బెడ్షీట్స్ అయితే వేసేస్తున్నా. మా బావ కూడా చాలా టైర్డ్ అయిపోయిండు. అన్నం తినకుండానే పడుకున్నాడు. నేను ఎంత లేపినా లేవడం అయితే లేదు. నువ్వైతే తిని పడుకో, నాకు ఆకలైనప్పుడు లేచి తింటా అంటున్నామేమో. కనిపించని హార్డ్ వర్క్ చేస్తుంటే మన వాళ్ళేమో కనిపించని హార్డ్ వర్క్స్ చాలా చేస్తూ ఉంటారు కదా. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ పిల్లలు, ఇంటి పనులు చాలా ఉంటాయి కదా. ఎంతైనా మనం ఆడోళ్ళమే ఇంటి పనులు చేసిన నేనే గ్రేట్ అనుకున్నా, కానీ మనకంటే ఎక్కువ గ్రేట్ వారే కదా. ఇంట్లో వర్క్ చేసుకోవాలి, బయట వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని ఆడిపియాలి. నిజంగా మా సార్కి అయితే హ్యాండ్స్. పక్కలైతే వేసేసిన. చిన్నోడు అప్పుడప్పుడు పాస్ చేసినాడు, అందుకనే బెడ్షీట్స్ తడవకుండా రబ్బర్ షీట్స్ అయితే 2 ఉండే సరిపోవట్లేదు, ఇక్కడక్కడ పొరలాడుతున్నా అనేసి రెండింటిని ఒకటైతే చేసి కుట్టయితే లాస్ట్లో అయితే వేస్తున్నా. చిన్నోనైతే ఉయ్యాలలో పడుకోబెట్టినా కదా, ఇంకా ఉయ్యాల నుంచి కింద అయితే వేస్తున్నా. నాకైతే భయమైంది ఎక్కడ లేస్తాడో ఏమో అనేసి. ఎప్పుడైనా నేను పడుకునే ముంగట చిన్నోనైతే పడుకోబెట్టేదాన్ని. కాకపోతే ఈరోజు దోమలు ఉన్నాయి చాలా, డోర్స్ ఓపెన్ చేసేసరికి. అందుకనే ఉయ్యాలలో గాలి రావడం లేదు, దోమలు కూడా కరుస్తున్నాయి అనేసి ఇంకా చిన్నోనైతే కింద అయితే వేసిన. బెడ్షీట్ అయితే కప్పుతున్నా. పిల్లలైతే బెడ్షీట్స్ అస్సలు అయితే ఉంచుకోరు, ఎందుకో ఏమో.
మీకు తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ పడుకున్నాక ఇల్లు అయితే ఎంత విశాలంగా ఉందో. ఇంకా అన్నం కర్రీ అయితే బావ కోసం అట్లనే ఉన్నాయి. ఇంకా నేను తినేసి అంట్లయితే తోమేసిన, కొన్నే ఉండే కూరగాయలు అయితే అన్నీ సదిరేసుకున్నా. కింది నుంచి అయితే ఎల్క మహారాజు వచ్చి మా బియ్యం అన్నీ కొట్టేసినాడు. అందుకనేసి పైపు మొత్తం తీసేసి ఇంకా ఒక బండ పెట్టి ఆ బండ మీద రోల్ అయితే పెడుతున్నా అనమాట. ఎందుకో ఏమో ఎల్కరాజుకి మా బియ్యం బాగా నచ్చినట్లే. పక్కన కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు అయితే అస్సలు తినడం లేదు. ఓన్లీ బియ్యం తింటుంది, పోతుంది. కానీ రోజుకైతే పావుషెట్ బియ్యం తింటుంది. మేమేమో బియ్యం తొందరగా అయిపోతున్నాయని మేము అనుకుంటున్నాం. వాళ్ళందరినీ పడుకోబెట్టి వాళ్ళని ఒక రూమ్లో, నేను ఒక రూమ్లో కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ముగ్గురు పిల్లలతోటి ఇంట్లో పనితోటి చస్తూ బతుకుతూ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ప్లీజ్. చూడండి, టైం వచ్చేసి 10:36 అయితే అవుతుందన్నమాట. ఇప్పటి వరకు నేను వర్క్ చేసుకుంటూ వీడియో ఎడిట్ చేసుకుంటూ అయితే కూర్చున్న. పిల్లల్ని అయితే ఆ రూమ్లో పడుకోబెట్టిన. ఇంకా నేనైతే చిన్నగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. కొందరైతే పిచ్చి పిచ్చి వీడియోస్ తీసినా కూడా వాళ్ళకైతే లక్షలలో, కోట్లలో వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఒక్కసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. నా వీడియోస్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకొని నన్ను అయితే ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ 1 సెకండ్, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూసినారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరి అందరికైతే మరొకసారి గుడ్ నైట్.